వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు మంటగలిపారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఆరోపించారు. హుండీ లెక్కింపు ప్రాంతంలో దొంగతనం చేసిన రవికుమార్ కేసు విషయంలో అప్పటి టీటీడీ పాలక మండలి లోక్ అదాలత్ కేసు పెట్టి చెట్టు క్రింద పంచాయతీ చేసి రవికుమార్ దగ్గర కొంత ఆస్తిని టీటీడీకి రాయించి మరికొంత ఆస్తిని అప్పటి టీటీడీ పెద్దలు నొక్కేశారని, అసలు లోక్ అదాలత్లో కేసును కాంప్రమైజ్ చేయించుకున్న పోలీసు అధికారి ఎవరో చెప్పాలంటూ నిలదీశారు బోర్డు సభ్యులు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా వ్యాజ్యం ప్రకారం రవికుమార్ దొంగతనం చేసినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలంటూ సిబిసిఐడిని కోర్టు ఆదేశించిందని, దీనిపై సిబిసిఐడి త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించబోతుందని బోర్డు సభ్యులు వ్యాఖ్యానించారు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామన్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్ళారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారా, అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాషో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి విజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. మిత్రులారా, గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఇలా ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి, ఎవరు ఆ పోలీస్ అధికారి? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీ జరిగితే ఎవరు ఆ పోలీస్ అధికారి? తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ ఈరోజు మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతోందనేసి అని. మీరు ఈరోజు అసలు ఎంత పెద్ద బాధాకర విషయం ఏంటంటే, ఒక సీసీటీవీ ఏదైతే ఉంటుందో దేవస్థానానికి సంబంధించినటువంటి కంట్రోల్ కమాండ్ రూమ్లో ఉన్నటువంటి మొత్తం డేటా అండ్ వీడియోని కూడా అరేంజ్ చేసేసి అక్కడ ఏదైతే భక్తులు మర్చిపోయే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా
మెయింటైన్ చేసి 90 రోజుల వరకు ఆ భక్తులు వచ్చి దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ చెప్పకపోతే అవి ఉండీలు వేసేయాలి. అవి కూడా ఉండీలు వేయకుండా అవి కూడా పంచుకునేసి ఆ పంచుకునేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ గారు, మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యేసి ఈ వీడియోస్ అంతా అరేంజ్ చేసి భక్తులు ఏవైతే మర్చిపోతున్న కానుకలు అవన్నిటిని కూడా పంచుకునేసేయడం జరిగింది. దానిపైన క్లియర్గా విత్ ఎవిడెన్స్తో విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది మీకు అందరికీ కూడా ఇస్తాం. సో ఇంత ఘోరంగా జరుగుతుంటే ఈరోజైతే ప్రతి ఒక్కరు ఏదంటే మాట్లాడుతున్నారు. తల ఉదయం లేస్తే భగవంతుడి గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడవుందనేసి అని. మరి ఇవన్నీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి నిదర్శనమే ఈరోజు ఈ రిపోర్ట్స్, ఈ వీడియోస్ అన్నీ బయట వస్తున్నాయి. ఇంత పెద్ద క్రైమ్ జరిగితే దాన్ని బయట ఆనికుండా, ప్రజలకు చూపించుకుంటా, బోర్డుకి తీసుకొని పోకుండా అనఫిషియల్గా బయట సెటిల్మెంట్ చేసినారంటే అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుంటారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది ఇప్పటికే. సో కాబట్టి ఎప్పుడు కూడా సార్ భగవంతుడు డబ్బు తింటే దానికి 100 రెట్లు భగవంతుడు తిరిగి కట్టించుకుంటాడు. అదే వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పవర్. సో కాబట్టి దయచేసి ఇంకనైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా గతం చేసేటన్నీ కూడా మీ అంతటా మీరు వచ్చి సరెండర్ అయ్యి మేము అప్పుడు తప్పు చేసినాం అనేసి అని ఒప్పుకుంటే భగవంతుడు కనీసం రాబోయే రోజుల్లో మిమ్మల్ని క్షమించి వదిలేస్తానని కూడా నేను ఈ మీడియా మొత్తంగా చెప్తున్నాను.